మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి ఈ 3 సూక్తులు పాటిస్తే చాలు. దాంట్లో మొదటిది మైండ్ఫుల్ ఈటింగ్. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఇష్టంగా తింటున్నామా, కష్టంగా తింటున్నామా, దాన్నే మనం మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. సో తినింది కరెక్ట్ మోతాదులో తినాలి, అధికంగా తినకూడదు. ఒకేసారి ఎక్కువగా తిని తర్వాత మన జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది పెట్టకూడదు. సో దాన్నే మనం మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. రెండవది వాటర్. సో తగినంత వాటర్ తీసుకోవడం చాలా ఉత్తమం. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ సజావుగా జీర్ణాన్ని సాగిస్తుంది, అలానే కంప్లీట్గా మన బాడీని హైడ్రేట్ చేస్తుంటుంది. సో వాటర్ తగినంత తీసుకోవడం మంచిది. మూడవది సంపూర్ణ పోషక ఆహారం. సో మనం తీసుకునే ఆహారంలో సంపూర్ణ పోషకం ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. సంపూర్ణ పోషక ఆహారం అంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, మల్టీవైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉండాలి. అన్నీ సరైన మోతాదులో ఉంటేనే దాన్ని సంపూర్ణ ఆహారం అంటాం. ఓకే, సో కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్ అంటే మనం తీసుకున్న సిరిధాన్యాలు, దుంపలు, స్వీట్ పొటాటో, గోధుమలు, రైస్, వీటన్నిటిలో కూడా పుష్కలంగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో తీసుకునే ఆహారంలో 30% వరకు కార్బోహైడ్రేట్ ఉంచుకోవడం మంచిది. రెండవది ప్రోటీన్. సో ప్రోటీన్ లభ్యమయ్యే పదార్థాలు కొమ్ము శనగలు, గ్రౌండ్ నట్స్, పప్పు దినుసులు, ఎగ్, చికెన్, వీటన్నిటిలో కూడా మనకు సరిపడేంత ప్రోటీన్ అనేది లభ్యం అవుతుంది. ఇది తగిన మోతాదులో తీసుకుంటే మన శక్తికి 30% వరకు ప్రోటీన్ ద్వారానే మనకి వస్తుంది. మూడవది ఫ్యాట్. సో గుడ్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ, నాడి వ్యవస్థ, నరాలు పనితీరంతా కూడా మెరుగవుతుంది. సో గుడ్ ఫ్యాట్ అంటే ఏంటి, బ్యాడ్ ఫ్యాట్ అంటే ఏంటి? సాధారణంగా ఫ్యాటీ యాసిడ్స్లోన మనం మోనో అన్సాచురేటెడ్ అని, పాలీ అన్సాచురేటెడ్ అని, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటామంట. మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని మనం గుడ్ ఫ్యాట్గా అని చెప్తాం. ఈ యొక్క గుడ్ ఫ్యాట్స్ మన యొక్క నరాలు, కండరాలు అన్నిట్లో కూడా డిపాజిట్ అయ్యి దాని యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. సో మన నాడి వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. అదే ఫ్యాట్ ఐటమ్ని మనం ఎక్కువగా వేగించడం వల్ల అది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. దానివల్ల అది అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా లేదంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. అది మనకి కొలెస్ట్రాల్ని బాగా ఎక్కువగా పెంచి నాడి వ్యవస్థల్లో ఒక గడ్డల్లాగా తయారై మనకి నాడి వ్యవస్థని ఇబ్బంది పెడుతుంది. ఇవి కాకుండా సరైన మోతాదులో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఫుడ్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా తీసుకుంటే మన యొక్క ఆహార జీర్ణం, దాని యొక్క ఉపయోగం మన యొక్క బాడీకి రీచ్ అవుతుంది.